ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ మరి ఎంతగానో మన జీవితాలు మనం మార్చుకుంటూ ఉన్నాం. అందుకే ప్రతి ఉదయం కూడా మొదటిగా లేవగానే దేవుని మాటలు మనం ధ్యానిస్తూ మరి ఆ రోజంతటిని దేవుని చేతులకు అప్పగించే వారిగా ఉన్నప్పుడే మన జీవితాలు ఇంకనూ మార్చబడి ఆశీర్వాదంలోనికి నడిపించబడతాయి. ప్రతిరోజు మరి ఎప్పుడు కూడా ఇలాగనే అందరం కలిసి ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రత్యేకంగా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ప్రత్యేకంగా ఈ రోజున 4వ రోజు. ఈ 4వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుడు మాట ఇచ్చి ఆ మాటని నెరవేరుస్తానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, ఆ మాటను నెరవేరుస్తా. ఎంత అద్భుతకరమైన మాటలు కదండి. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో దిగులుతో ఉన్నా, ఏ విషయంలో మరి భయముతో ఉన్నా, ఏ విషయంలో చాలా వేదనకి గురి అయి ఉన్నా, మరి దేవుని మాటలు ఇదిగో ఆ బాధల నుండి మనల్ని తప్పిస్తుందండి. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో దేవుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే సమస్యను చూసి భయపడుతూ ఉంటాం, సమస్యను చూసి లేదా పోరాటము చూసి ఇబ్బంది పడుతూ ఉంటాం, అక్కడే ఆగిపోతూ ఉంటాం. అంటే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఆ భయంకరమైన శ్రమ నుండి తప్పించే దేవుడి వైపు మనం చూడం, ఆయన మాటని జ్ఞాపకం చేసుకోము. అందుకని ఈ ఉదయకాల సమయంలో నీ దుఃఖాన్ని చూసిన దేవుడు, నీ కన్నీళ్లను చూసిన దేవుడు, నీకున్న పోరాటాన్ని చూసిన దేవుడు, ఇదిగో నీ కష్టతరమైన పరిస్థితిని చూసిన దేవుడు మరొకసారి ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆయన మాట ఇచ్చిన మరి ఏ మాట అయితే నీతో ఉందో ఆ మాటని ఆయన ఖచ్చితంగా మరి నెరవేర్చే దేవుడై ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇచ్చిన మాటని నెరవేరుస్తాను, ధైర్యంగా ఉండమని దేవుడు మాట్లాడుతుండగా సంతోషించండి, ప్రభులో ఆనందించండి. ఇదిగో దిగులు పడద్దు, ఏ విషయంలో భయపడద్దు. ఇదిగోండి ఇలాగనే ప్రార్థనతోనే ముందుకు సాగండి. ఖచ్చితంగా ప్రత్యేకింపబడిన సమయంలో మరి దేవుడు ఆయన మన జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యము చేయడానికి తగిన సమయంలో ఆయన మన జీవితంలో ఆయన ఇచ్చిన మాటని నెరవేర్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయంలో మరి విసుగక ప్రార్థనలోనే ఇలా ముందుకు సాగండి. ఇచ్చిన మాటను ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. మనుషులు అనొచ్చు ఇది అవ్వదు, ఇది జరగదు, నీ జీవితం ఇంతేనని. ఎన్నోసార్లు వారి మాటలు మనల్ని ఇంకా బలహీనతలోనికి తీసుకొని వెళ్తాయి. కానీ చూడండి, మనుషులను సృజించిన దేవుడు గొప్పవాడు. ఆమేన్. అది మనము గమనించి గ్రహించి దేవుడిచ్చిన మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా ఇచ్చిన మాటని నెరవేర్చే దేవుడై ఉన్నారు. మనుషులు ఎన్నోసార్లు మాట ఇవ్వచ్చు కదండి, నీకు తోడుగా ఉంటా, నీకు సహాయం చేస్తా, ఇదిగో ప్రతి విషయంలో మరి నీకు అన్ని విషయాలని మరి ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లో నేను బాగా చూసుకుంటానని. కానీ చూడండి, ఇచ్చిన మాటని మనుషులు తప్పిపోతారు, కానీ దేవుడు ఎన్నటికీ తప్పే దేవుడు కాదు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. కృప కలుగును గాక. అందరం కలిసి ప్రార్థిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతూ ఉన్నాం. అయా ఇదిగోండి, అయా ఇచ్చిన మాటని నెరవేరుస్తానని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం.
బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఇదిగో ఈ మాటలు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. వారి దుఃఖము, వారి కన్నీళ్లు, వారికి ఉన్న వేదన, వారికి ఉన్న భయము, వాటి నుంచి బిడ్డలు విడిపించబడదురు గాక. సమస్య వైపు కాదయ్యా, నీ వైపు చూచేవారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉంట కృప చూపించమని వేడుకున్నా. అద్భుతం జరిగించండి. ఈ రోజంతట్లో క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక. చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి అయ్యా. మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో ఎవరైతే సమాధానం, సంతోషం, నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారో వారి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగించండి, కృపచేత నింపండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం మా దైవ సేవకుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటుండగా ప్రభా ఇదిగోండి కుమారుడికి నూతనమైన బలం, నూతనమైన శక్తిని మీరు దయచేయండి. అనేకమైన విషయాలను బయలుపరచండి. కుమారుడితో మీరు మాట్లాడమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన అనాయింటింగ్ చేత నింపండి. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పైన మీ ప్రత్యక్షతను అయా, మీ ప్రభా మీ ఆశీర్వాదాలను వారిపైన అయా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.